ఢిల్లీలో కేంద్ర మంత్రి రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వరకు ప్రాజెక్ట్ని సుమారు 74% వరకు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు ప్రాజెక్టు కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ దాని తాలూకా ప్రత్యేకత తెలుసుకొని మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని అది ఒక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు కాబట్టి దాని మీద కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా దానికి కూడా ఈరోజు క్యాబినెట్ ద్వారా అప్రూవల్ చేసి 12,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన ఏంటంటే నవంబర్ కల్లా మనం పనులు అక్కడ తిరిగి స్టార్ట్ చేయాలి. సీజన్ మనకి మళ్ళీ వర్షాకాలం వచ్చే ముందే చాలా వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మనం స్టార్ట్ చేసి ప్రోగ్రెస్ని మనం ముందుకు నడిపించాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద ఎత్తున ఆ యొక్క ప్రాజెక్టు మీద కూడా మళ్ళీ తిరిగి దృష్టి పెట్టడం వల్లే ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయని కూడా ఈరోజు గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్ర ప్రజలకి కేంద్ర ప్రభుత్వం తరపున ఏవేవైతే పెండింగ్ ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో ఇంత సహకారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంకా మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరైన విధంగా వాళ్ళకి రిప్రజెంట్ చేసి ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కరించేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తరపున మరి మేము కూడా తీసుకొని దాన్ని ముందుకు నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ పట్ల పెట్టి ఏవైనా సమస్యలు వస్తే మరి ఆ రాష్ట్రానికి ఈరోజు అభివృద్ధి చాలా అవసరం, రాష్ట్రానికి సహకారం చాలా అవసరం అనే ఆలోచనతో ఆవిడ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు ఈ క్యాబినెట్ ద్వారా పాస్ చేసినందుకు నా తరపున తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా చెప్పాం, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు కూడా మన జలశక్తి మినిస్టర్ గారికి కలిసినప్పుడు ఏ ప్రపోజల్స్ అయితే పెరిగినటువంటి దీని ప్రకారం పెట్టారో అదే ప్రపోజల్స్ని ఈరోజు యాక్సెప్ట్ చేసి క్యాబినెట్లో పాస్ చేయడం జరిగింది. అంటే ప్రొసీజర్లో అయితే మనం ఏదైతే తొందరగా జరగాలని అనుకున్నామో ఆ స్పీడ్ మీదే ఈరోజు క్యాబినెట్లో కూడా పాస్ అయింది. కాబట్టి మనం అనుకున్నటువంటి స్పీడ్లోనే నవంబర్లో పనులు గ్రౌండ్ చేయాలని ఏదైతే అనుకుంటున్నామో ఆ టైం కల్లా ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా లైనప్ అవుతుంది. మిగిలింది మనం ఎక్విప్మెంట్ అక్కడ తెచ్చుకోవడం, ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం. మనం మెయిన్గా నవంబర్ కల్లా అక్కడ గ్రౌండ్లో పని స్టార్ట్ చేయాల్సిందిగా మనం టార్గెట్ చేసుకొని ముందుకెళ్తున్నాం. ఆ టైం లైన్ చూసుకుంటే ఈ టైం లైన్ సరైన విధంగా మనకి సరిపోతుంది. ఎస్ న్యూ డయాఫ్రమ్. New diaphragm, it is the expert suggestion only. Based on the expert suggestion, we are going with the new diaphragm. No, that's part of the approval that has been given. Yeah. So this funding from multi-agency structure. కానీ లేకపోతే నరేంద్ర మోదీ గారు కానీ గత 5 సంవత్సరాలు అనుకోవచ్చు, ఎన్నికల ముందు కూడా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని నిర్మించడం అలాగే పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టులుగా వాళ్ళు కూడా పలు సందర్భాల్లో దాని గురించి మాట్లాడారు, మద్దతు కూడా తెలియజేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 2 ప్రాజెక్టులకి వ్యతిరేకంగా ఎక్కడ ఏమీ చేయలేదు, 2 ప్రాజెక్టులని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆ విధంగానే ఆ నమ్మకం మళ్ళీ ప్రజల్లో వచ్చింది కాబట్టే ఈ కూటమిని కూడా ఈరోజు ఆశీర్వదించారు. అది గుర్తించి వీలైనంత త్వరగా ఈ యొక్క ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న ఆలోచనతో మొన్న బడ్జెట్లో కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తావించడం ఒక ఎత్తు అయితే దాని మీద ఇమీడియట్గా కార్యాచరణ కూడా మొదలుపెట్టడం అనేది మనం గుర్తించాల్సినటువంటి విషయం. ఇంత తొందరగా క్యాబినెట్లో పాస్ చేస్తారని ఎవరు కూడా అనుకోలేదు. కానీ
చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఫాలోఅప్ చేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి సహకారం రాష్ట్రానికి అందించాలి అనే ఆలోచన ఉండడం వల్ల ఇమీడియట్గా ఇవన్నీ కూడా కార్యరూపణ దాల్చుతున్నాయి. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే మరి అందరూ కూడా అభిమానిస్తున్నారు. అందరికీ కూడా అభివృద్ధి వైపు ఉండాలనే ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్పష్టంగా తెలియజేస్తున్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఆ భాగస్వాములు అవ్వడానికి ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం. కానీ ఇందులో వేరే రాజకీయం ఏమీ కూడా లేదు. అందరికీ మేము చెప్పేది ఏంటంటే ఎవరైనా వస్తే, ఈ పార్టీ నుంచి వస్తే రిజైన్ చేసి మళ్ళీ పార్టీలో కలిస్తే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. అలా ఏం లేదు. ఇప్పుడు మనకుండే స్ట్రెంత్కి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా సీట్లనే వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని ముందుగానే వస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, ఖచ్చితంగా ఎవరు సహకారం అందించాలనుకున్నా సరే వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు నడిపిస్తాం. మంచి నాయకత్వం ఎక్కడున్నా సరే గుర్తిస్తాం అనేది మా తాలూకు పాలసీ. అయ్యేం లేదు. ఇంక ఏం జరుగుతుందో ఎవరికి తెలియని దాని మీదే అన్నీ స్పష్టంగా చెప్పాలనంటే ఇప్పుడు కొద్దిగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు దాని గురించి మాట్లాడతాం. యా వాళ్ళని కంటిన్యూ చేస్తాం. యా ఏం చేంజెస్ ఏం లేవు. ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ. యా ఏది ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతి కోసం 15,000 కోట్లు, అది కూడా ప్రాసెస్లో ఉంది. హౌ ఇట్ విల్ బి గివెన్ విల్ బి డిసైడెడ్. మా మినిస్ట్రీకి సంబంధించి అవన్నీ డిసైడ్ చేస్తారు కదా. అంతే మ్యాటర్ అయితే ఇది. ఓకే. ఆధునిక సమాజంలో